ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ చైతన్య స్వరమునకు విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆత్మ సంబంధమైన జ్ఞాన విషయములు మనము తెలుసుకుని ఆచరిస్తూ మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం కొరకు మనం ఎల్లప్పుడూ మెలకువగలిగినటువంటి బుద్ధిగల కన్యకులే ఉండాలి. ఈ కార్యక్రమాన్ని ప్రార్థనలో మనం ప్రారంభించుకుందాం. అందరూ నాతో కూడా ఏకీవించండి, తలలో వంచండి. సర్వశక్తిమంతుడైన పరిశుద్ధ తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆత్మీయ చైతన్య స్వరం కార్యక్రమాన్ని మీకు మహిమ కలిగించే విధముగా, వినుతున్న ప్రజలందరి కుటుంబాలకును పరిశుద్ధ జీవితానికి మహిమ తెచ్చే విధముగా మీ శక్తిగల ఆత్మతో అభిషేకించండి. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా మీరు మాకు తోడై ఉండి, పరిశుద్ధాత్మదేవ నీ పరలోక రాజ్యం యొక్క స్థాపన కొరకు మేము శ్రమపడే బిడ్డలుగా మాకు తోడుగా ఉండమని, ఈ కార్యక్రమం ఆదరించేంత వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ దినము ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి మనుషుడు జన్మిస్తున్నాడు, మరణిస్తున్నాడు. మరణించిన వ్యక్తులకు ఏమున్నది? మరణించిన వాని మీదకి తీర్పు ఉంది. ఏ విధముగా అంటే, మనుషులు ఒక్కసారి జన్మించాలి, తర్వాత తీర్పులోకి వెళ్ళాలి అని పౌలు హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనములో మనకు రాయించబడింది. అయితే ఇక్కడ దావీదు కీర్తనలు 9వ అధ్యాయం 7వ వచనం ఆధారం చేసుకుంటే, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చునని మనకు లేఖనం సెలవిస్తోంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. మరి ఏ మానవుడు దేవుడు తీర్పు తీర్చినప్పుడు తప్పించుకోలేడు. ఆ తీర్పును తప్పించడానికే మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. మరి ఆయన వచ్చి మన పాపమునంతా ఆయన మీద వేసుకుని మన కొరకు మరణించి తిరిగి పునరుద్ధానం లేచి తండ్రి కుడి భాష వెళ్ళాడు. అయితే ఇప్పుడు తీర్పు తప్పించుకోవాలంటే, ప్రభువుని అంగీకరించిన వారు, బాప్తీసం పొందిన వారు, మారు మనసు పొందిన వారు మరలా పాపములు చేస్తున్నారు. ఈ మరలా పాపములు చేసేవారికి ప్రియ సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, లేఖనం సెలవిస్తోంది, ఉద్దేశపూర్వకంగా మరలా పాపం చేసిన వారికి క్షమాపణ లేదు, వారికి తీర్పు ఉంది, నిత్య నరకాగ్ని వారి కోసం ఎదురు చూస్తుందని హెబ్రీ రాసిన పత్రికలో పౌలు రాశాడు. అయితే ఇక్కడ మనందరము, ముఖ్యంగా క్రైస్తవ సమాజము, ఈ తీర్పు నుంచి తప్పించుకోవాలా. బాప్తీసం పొందిన మనందరము ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మలు జీవించాలన్నప్పుడు 4 విషయములు నేను గుర్తు చేస్తాను. అయితే ఈ తీర్పును గురించి నేను ఒక విషయం చెప్పాలి. ఎందుకు తీర్పు తీరుస్తున్నాడంటే, మానవులు దుర్మార్గతతో జీవించి ఒకరినొకరు చంపుకొని నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని ఆజ్ఞను గైకొని దేవునికి భయపడి మానవులందరూ తిరిగి తన మహిమగల లోకానికి రావాలన్నది ఆయన సంకల్పం. అందుకే మనుషులందరూ కూడా తీర్పు తీర్చుటకు మనుషులందరినీ ఆయన వశంలో ఉన్నారు. మనం ఆయన వశంలో ఉన్నాం. యోబు గ్రంథం 14:3లో కూడా, నరులారా మీరు దేవుడు నన్ను తీర్పు తీర్చడానికి ఆయన దగ్గర రమ్మంటున్నాడు. 90వ కీర్తనలో, నరులారా మట్టికి మట్టిని మీరు తిరిగి నా ఎద్దుకు రండి. ఎందుకు దేవుడు తన ఎద్దుకు పిలుస్తున్నాడంటే, మానవులు దేహముతో చేసిన ప్రతి క్రియలకు అవి చూడండి, 4 విషయాల్లో మనం తీర్పుకు ప్రాముఖ్యత ఉంది. ఏమిటంటే, మొదటిది చూపులు, మాటలు, క్రియలు, తలంపులు. ఈ 4 విషయాల్లో మనం ఎక్కడో ఒక చోట తప్పిదమ్ము చేసి పాపం చేసి దేవుని తీర్పుకు లోనే వాళ్ళు ఉన్నాం. అయితే ఈ విషయాలని తప్పించుకోవాలంటే, రక్షణ పొందిన మనం పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఇంకొక 4 విషయాలు కూడా చేయాలి. ఏమిటి ఆ 4 విషయాలు అన్నప్పుడు, మొదటిది మనను మనమే విమర్శించుకొని మనను మనమే తీర్పు తీర్చుకుంటే మనము దేవుని యొక్క తీర్పును తప్పించుకోగలుగుతాం. రెండవది, ఎవరిని కూడా తీర్పు తీర్చకూడదు, సహోదరులు ఎవరిని తీర్పు తీర్చకుండా ఉండాలి. మూడవది, ఎవరి మీద సనుగులు గొనుగులు లేకుండా ఉండాలి. 4వది, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఎందుకంటే సహోదరులారా, 1 పేతురు 1:17లో మనకు చెప్పబడుతుంది, 4వ అధ్యాయం 17లో ఉంది, తండ్రి ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తా అన్నాడు. ఈ దేహంతో చేసే ప్రతి క్రియలు తీర్పు దేవుని ఇంటి యొద్ద నుంచి ఆరంభమయ్యే కాలం ప్రారంభమైంది. మనం అంత్య దినముల్లో ఉన్నాము, ప్రభు రాకడ సమీపంలో ఉన్నాము. అయితే మనుషులు దేవుని భయం విడిచిపెట్టి లోకానుసారంగా, శరీరానుసారంగా జీవిస్తున్నారు. దాని ప్రభావమే మనమందరము సాతాను చేత పట్టబడి మరలా నరకంలోకి వెళ్ళిపోతున్నాం. ఇది తప్పించుకోవాలా, ఈ తీర్పు తప్పించుకోవాలి. ఈ తీర్పు మనమందరం తప్పించుకొని యేసుక్రీస్తు యొక్క పరలోక రాజ్యములు మనం ప్రవేశించాలి.
మొదటి మొదటి ఆ విషయంలోకి వస్తే 1 కొరింథీ 11వ అధ్యాయము 31వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయము 31వ వచనంలో చూద్దాం. పౌలు ఏమంటున్నాడు? అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. చక్కగా తెలుగులో మనకు రాయించబడ్డాడు. సో మనల్ని మనమే విమర్శించుకోవాలి. నా మాటల్లో అపరాధం ఉందా, నా చూపుల్లో పాపం ఉందా, నా తలంపుల్లో పాపం ఉందా, నా క్రియల్లో పాపం ఉందా అని మనల్ని మనమే విమర్శించుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు మనము తీర్పు దగ్గరికి పోము. ఎందుకంటే మనం ప్రభువైన యేసుక్రీస్తునందు బాప్తిసం పొంది మారుమనసు పొంది కొత్తగా జన్మించిన వారము, పాతవి గతించిన అన్నాడు. కాబట్టి మనం తీర్పులోకి ఉండడానికే మనం పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోకి, సత్యంలో నుంచి సర్వసత్యంలోకి కొనసాగించే దేవుని పిల్లల మీద తీర్పు ఉండదు. అందుకే మనం నిత్య జీవంలోకి వెళ్ళిపోతాం. సో మొదటిగా మనము సామెత 20:13 అంటాడు, అతిక్రమములు దాచిపెట్టు వారు వర్ధిల్లరు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇక్కడ మారు మనసు పొందిన తర్వాత, కొత్తగా జన్మించిన తర్వాత చాలామంది మరలా పాపములు చేస్తున్నారు. మరలా పాపం చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మనం తీర్పులోకి వెళ్ళిపోతాం. మనము పాపం చేయడానికి పిలువబడలేదు, పరిశుద్ధత కలిగి ఆ పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధి చేర్చడానికి పిలువబడ్డాం. అందుకే ఇలా అంటాడు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాల్లో చూడండి. మనము పాపం లేని వారమని చెప్పుకుని నీడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ పవిత్రులుగా చేసేది పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ మనలోకి రావాలి. బాప్తిస్మం పొందిన తర్వాత మనము నీటి మూలముగా ఆత్మ మూలంగా కొత్తగా జన్మించడంలో ఆ పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాన వివేకముల ఆత్మ మనలోకి వచ్చినప్పుడే మనం జాగ్రత్త కలుగుతాము, దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతాం. ఈ మొదటి అనుభవంలో మనల్ని మనమే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎప్పుడు కూడా లేఖనం చెప్తుంది, తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. అందుకే బల్ల కార్యక్రమంలో మన అపరాధం మనం ఒప్పుకుంటూ ఇక నేను చేయను ప్రభు అని బల్లలో చేతులు వేయడంలో అదే ప్రాముఖ్యమైన విషయం. రెండవది, సహోదరులను తీర్పు తీర్చకూడదు. లూకా సువార్త 6:37 తీర్పు తీర్చకుడి, మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. ఈ తీర్పు అనగా మరలా చెబుతున్నాను, సహోదరులు శిక్షించడం మనకు అధికారం లేదండి. సహోదరుల మీద నేరం ఒప్పకూడదు, శిక్షించకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చడం అంటే శిక్షావిధి. చూడండి, ఒక దొంగ తప్పు చేస్తే అది జడ్జి గారు తీసుకెళ్ళి వచ్చినప్పుడు సాక్ష్యాలను బట్టి ఇతను దొంగతనం చేశాడు, ఇతనికి ఎన్ని సంవత్సరాల శిక్ష అని శిక్షా విధి కలుగుతుంది. ఇక్కడ మనం కూడా ఏ సహోదరుని కూడా తీర్పు తీర్చడం అంటే శిక్షావిధి. దేవుడు కూడా చూడండి, శరీరంతో చేసినటువంటి కార్యాలకు మన మీద ఆయన శిక్షావిధి ఏంటంటే ఈ దేహంలో ఉన్న ఆత్మను తీసుకెళ్లి నిత్య నరకాగ్ని అంటే వేదనకు అప్పగిస్తున్నాడు. అదే శిక్ష, అదే రెండవ మరణం. ఇది తప్పించుకోవాలంటే మనం ఎవ్వరిని తీర్పు తీర్చకూడదు బ్రతికేంత కాలం. లేఖనము చూసినట్లయితే రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరత్తరుడవై ఉన్నావు, దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలోనే నీవు నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చుచు నీవు నట్టి కార్యములే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువా అనుకుందువా? మరి దేవుడు మనం ఎదుటి వాటికి తీర్పు తీరుస్తే దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. అందుకే మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనంలో చూద్దాం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, అయితే నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా? మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన వారము. ప్రతి ఒక్కరికి ఆ న్యాయపీఠం నిలవాల. అయితే ఎవరైతే ఈ 4 విషయాలు జాగ్రత్తగా గమనించుకొని చేయకుండా చేస్తారో వారు ఈ తీర్పును, ముఖ్యంగా క్రైస్తవ సమాజానికి నేను తెలియజేస్తున్నాను, సహోదరుల జాగ్రత్త పడండి. తర్వాత అంటాడు, మనలో ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క చెప్పవలను. మనం ఇక మీదట ఒకడు తీర్పు తీర్చకుందేమో, ఇదియోగాక సహోదరునికైనను అడ్డమైనను ఆటంకమైనను కలుగు చేయకుందామని మీరు నిశ్చయించుకొనుడి. మరొక వాక్యం మనం చూసినట్లయితే 1 కొరింథీ 5వ అధ్యాయము 13వ వచనం. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును. కానీ మీరు అంటే క్రైస్తవ సమాజంలో ఉన్న సహోదరులు
మీరు లోపలి వారికి అంటే సంఘములో ఉన్న వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుణ్ణి, అపవిత్రాత్మను, సాతాను యొక్క సంబంధమైన ఆత్మను మీలోండి తోలివేయడి. పరిశుద్ధాత్మ వల్ల ఉన్నప్పుడు మనం ఎవరిని కూడా తీర్పు తీర్చలేము. అయితే దురాత్మ వల్ల ఉన్నప్పుడు మనం అందరికీ తీర్పు తీరుస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ స్వభావం ఎవరిది అంటే అపవాదిది. వాడు పరలోకములో నేరము, తన సహోదరుల మీద నేరము మోపవాడై ఉన్నాడు. కనుక మన ఎవరు సహోదరుల మీద నేరము మోపకూడదు. 4వ అధ్యాయం 1 కొరింథీ 5వ వచనంలో కూడా చూసినట్లయితే, కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చబడుకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ విషయంలో. ఎవరికి తీర్పు తీర్చొద్దు. నువ్వు తీర్పు తీర్చడానికి పిలువబడలేదు. నువ్వు క్షమించడానికి, నువ్వు కృప చూపడానికి, కనికరించడానికి, ఆదరించడానికి పిలువబడ్డావు. కనుక ప్రియ సహోదరులారా, నోట్ చేసుకోండి, హృదయంలో ఎవరిని మనము తీర్పు తీర్చకూడదు. అప్పుడే దేవుడు మనల్ని తీర్పు తీర్చడు. 3వది, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎవరి మీద మనం ఏం చేయకూడదంట? సనుగులు గొనుగులు చేయకూడదంట. ఇది దేవునికి దృష్టికి అసహ్యమైనది. యాకోబు 5:9 వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకొనగుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. స్పష్టంగా రాయబడింది చూడండి. నేను లేనిపోనిది ఎక్కడ కల్పించడం లేదు. ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథములో. అంటే మనం ఎవరి మీద సనుగులు గొనుగులు చేయకూడదు. భర్త మీద భార్య, అన్నదమ్ములు కానీ, సహోదరులు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా సరే ఈ సనుగులు గొనుగులు అపవాది యొక్క సంబంధమైనటువంటి స్వభావం. ఉదాహరణకు మనం చూస్తే 1 పేతురు 4:9-10 వచనాల్లో కూడా చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఇక్కడ అంటాడు, సనుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరినొకడు ఉపచారము చేయుడి. ఒకరికొకరు మనం సేవ చేసుకోవాలా, ఒకరినొకరు ఆదరించుకోవాలా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అందరము ప్రేమించుకోవాలి. మనము ఎవరిని సనుగులు గొనుగులతో హృదయములో ఆ ప్రేమ తప్ప ఇంకా ఏమీ ఉండకూడదు. ఇదే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎవరు సనుగులు గొనుగులు చేయొద్దు. 1 కొరింథీ 10వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. అక్కడ కూడా సంఘానికి ఇలా చెప్తున్నాడు పౌలు, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటే వ్రాయబడినది. తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోలేను. పరిశుద్ధతలో నిల్చున్నామని, ప్రభువులో నిల్చున్నామని, దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాణిస్తున్నామని తెలిసిన మనము ఈ విషయాల్లో నా హృదయంలో నేను సనుగుకోకూడదు, గొనుగుకోకూడదు, ఇలా చేస్తే నాకు తీర్పు ఉంది అనే ఒక హెచ్చరిక, ఒక భయము ఈ దినము నీ వాక్య ధ్యానంలో మనం గ్రహిస్తున్నాం. ప్రియ సహోదరులారా, పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మీద సనుగులు గొనుగులు కొనిగారు. చూద్దామా? సంఖ్యాకాండం 14వ అధ్యాయము 26 నుంచి 29 వరకు. యెహోవా మోషేతో ఇలాగ సెలవిస్తున్నాడు, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగులను నేను వినుగున్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీరు లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగిన వారందరూ నాకు విరోధముగా సనిగివారందరూ రాలిపోదురు. సనిగుడము గొనుగడము దేవునికి అసహ్యము. అందుకే అందరినీ పాత నిబంధనలు ఆయన మరణానికి అప్పగించాడు. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా వారు దేవుని మీద సనుగుతూనే ఉన్నారు. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేదంటే సహోదరుల మీద కానీ ఎవరి మీద కానీ మనము సనుగులు గొనుగులు చేయకూడదు. చేస్తే తీర్పులోకి వెళ్ళిపోతాము. 4వ విషయం ఏమిటి? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. యాకోబు 5:12 చూడండి. మీరు తీర్పు పాలు కాకుండానట్లు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. అంటే తీర్పు పాలు కాకుండా అంటే ఇప్పుడు మన మాట ఎలా ఉంది? ప్రభు అంటున్నాడు, నీ మాటలను బట్టి నువ్వు తీర్పు పొందుతావు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనంలో, నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడు గాను, నీ మాటను బట్టి నువ్వు అవినీతిమంతుడు గాను ఉంది. అయితే ఇప్పుడు మన మాట ఎలా వస్తుంది? సత్యమును బట్టా, పరిశుద్ధాత్మ జ్ఞానమును బట్టా? లేదు, అపవాదిని బట్టి, అప్పుడప్పుడు
మనకు అనుకూలంగా కపటంగాను మోసకరంగాను వేషధారిగాను మాట్లాడుతున్నాం. ప్రతి మాటను బట్టి మనకు తీర్పు ఉందని హెచ్చరిస్తున్నాడు. మరలా అంటాడు, చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, మరలా ఏమంటున్నాడు, మన మాట ఎవరితోనైనా సరే ఒకరి మనం చేస్తాము అన్నప్పుడు అది చేసేటట్టు నిబంధన ప్రమాణం చేస్తారు కొంతమంది. నేను దేవుని నామములో ఇది చేస్తాను, అయితే చేయరు అంటే మాట తప్పిపోతున్నారు. ఈ మాట తప్పిపోయేవారు దేవుని దృష్టికి అసహ్యులు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో, ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరకొచ్చు పైకి భక్తి గలవాడను పిలువని భక్తి వ్యర్థమే. 3వ అధ్యాయం 2వ వచనంలో, అన్ని విషయంలో మనందరము తప్పిపోతున్నాము. ఎందుకు తప్పిపోతున్నామంటే ఈ నోటి మాట చాలా ఘోరంగా ఉంది. మనుషుల ముందర ఒకటి, మనుషుల వెనుకలో ఒకటి మాట్లాడుతున్నాం. చూడండి, ఎవరైనా మాట ఎందుకు తప్పని ఎడలా, అందరూ తప్పిపోతున్నామంటారు. తప్పని ఎడలా అట్టి వాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. మన శరీరములో ఏముంది అంటే చూడండి 8వ వచనం, ఏ నరుడు నాలుకను సాధువు చేయలేరుడు, అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిర్గలమైన దుష్టత్వమే. దీన్ని బట్టి ఏమవుతుంది, మన దేహంలో ఏమున్నది, మన నోరు, మన నాలుక, పెదవులు సహోదరునికి విరోధంగా మాట్లాడుతుంది. ఇదే నోటితో మనము ప్రభువుని స్తుతిస్తున్నాం, ప్రభువుని కొనియాడుతున్నాం. ప్రభు అంటాడు, పెదవులతోనే మీరు స్తుతిస్తున్నారు, మీ హృదయం నాకు దూరంగా ఉంది, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా. ప్రభువునందు ప్రియ సహోదరులారా, ఈ దినము నేను ఈ హెచ్చరికలోనే మనకు ఒక ఆదరణ ఉంది. ఏమిటంటే ఈ కార్యములను మనం చేసినట్లయితే మనము తీర్పు తప్పించుకుంటాము. చేయకుండా మన ఇష్టానుసారంగా శరీరానుసారంగా దేవుని భయం లేకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వు రక్షించబడి మారుమనసు పొందినా కూడా, మారుమనసు పొందడం అంటేనే దేవుని ఆజ్ఞకు లోబడడం. అయితే ఇక్కడ నిజంగా మనం ఆత్మలో జన్మించేస్తే ఈ వాక్యానికి మనము విధేయత చూపుతాము. వాక్యం ఎడల భయం కలిగి మనము ఈ 4 విషయాలు మనల్ని మనమే పరిశీలించుకుంటాం, విమర్శించుకుంటాం. ఎందుకంటే దేవుడు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు, వారు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతాం. పరిశుద్ధత అనేది ఎప్పటికప్పుడు అలా జరగాలి. 2వది, ఎవరిని కూడా తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే నువ్వేం విత్తుతావో, ఏ పంట విత్తుతావో అదే పంటకు వస్తా అన్నాడు. 3వది, ఎవరి మీద సనుగులు గొనుగులు ఉండకూడదు. క్రీస్తులను అందరినీ మనము హృదయపూర్వకంగా ప్రేమించాలా, ఆతిథ్య మర్యాదలు చేయాలి. 4వది, ఈ మాట విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొట్లాటలు కానీ, గొడవలు కానీ, సంఘములు కానీ, కుటుంబములు కానీ అన్నిటికీ మూలం ఏంటంటే నోటి మాటలే. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని తీర్పు తెచ్చినప్పుడు మనందరం నరకానికి వెళ్తాం. మరి దేవుడు 4 విషయాలు చెప్పాను, ఇంకొక 4 విషయాలు కూడా ఉంటాయి తీర్పులో. మాటలను బట్టి, తలంపులు బట్టి, చూపులు బట్టి, క్రియలు బట్టి, అవి కూడా మన దేహంలో జరుగుతున్నాయి. అవి చేసేటప్పుడు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఏవైతే మనకు తెలియబడుతున్నాయో, తెలియబడుచున్న వాటిని మనుషుడా నువ్వు చేయాలి అంటున్నాడు దేవుడు. చేయకపోతేనే శిక్ష, చేస్తేనే మనకు నిత్యజీవం. చేయకపోవడమే పాపము, చేయడమే పరిశుద్ధత. మరి వింటున్న మీరు ఎంతమంది ఇలా జీవించాలని ఆశ కలిగి ఉన్నారో, ఈ ఆత్మీయ చైతన్య స్వరం ద్వారా వింటున్న మీరు దేవుని వాక్యము హెచ్చరించబడి దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా జీవిస్తూ ఆయన పరలోక రాజ్యంలో ఉన్నత స్థానాన్ని పొందుకోవాలి. భూలోకంలో కూడా మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా సకల ఆశీర్వాదాలతో మీరు మీ కుటుంబాలు దీవించబడాలి. ఈ వాక్యమును దేవుడు మీ హృదయంలో ఫలింపచేయుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, తెలియజేయబడిన ఈ వాక్య ధ్యానములోనైనా మేమందరము తీర్పును తప్పించుకోవాలైనా, భక్తిహీనుల కొరకే తీర్పు దాచిపెట్టినావు నైనా. అయితే మేము భక్తిపరులముగా, నీకు ఇష్టమైన ప్రజలుగా, క్రీస్తునందు ప్రీతికరమైన కుమారులుగా మీరు చెప్పబడినటువంటి 4 విషయాల్లో అయ్యా మమ్మల్ని మేమే పరీక్షించుకుంటూ, విమర్శించుకుంటూ, పరిశీలించుకుంటూ అయ్యా మీ దృష్టికి అసహ్యమైన వాటిని దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలనైనా. 2వది ప్రభువా, ఎవరిని సహోదరులు తీర్పు తీర్చకుండా అందరి ఎడల క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి సహాయం చేయండి. 3వది, ఈ సనుగులు గొనుగులు ప్రభువా బయటికి చెప్పబోయిన హృదయంలో మా హృదయ తలంపుల్లో సనుగులు గొనుగులను మీరు హృదయాన్ని చూచి దేవుడు నాయన, ఆ హృదయ సనుగులు గొనుగుల ద్వారా ప్రతి ఒక్కరు నీ దృష్టికి అసహ్యులుగా ఉన్నారు, పాపిష్టులుగా ఉన్నారు నాయన. అవి మేము చేయకుండా ఆ ఇశ్రాయేల్ అదను చేసి అరణ్యములో రాయిపోయినట్లుగా మేము చేయకుండా సహాయం చేయండి. 4వది, మేము ఏ మాట అయితే సెలవిస్తున్నామో, ఏ మాట అయితే మాట్లాడుతున్నామో ఆ మాట ప్రకారం జీవించుటకు, ఆ మాట ప్రకారం క్రియ చేయుటకు నీ దృష్టికి అయ్యా ఏ విషయంలో తప్పిపోకుండా పరిశుద్ధాత్మ జ్ఞానం జీవించు సహాయం చేయమని ఈ యొక్క ఆత్మీయ చైతన్య స్వరమును అయ్యా ఇంకను అభివృద్ధిపరిచి అనేకులు నీ పరలోక సంబంధ బిడ్డలుగా మార్చుకు కృప చూపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.